పెళ్లి భార్యాభర్తల బంధం అనే దానికి కూడా నిర్వచనాలు మారిపోయినాయి. బంధాల విలువ తెలియట్లేదు. కొన్ని కట్ చేయాలి ఎక్కువైతే, కానీ కొన్ని కట్ చేయడానికి కుదరదు, సర్దుకుపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కొన్ని సపోజు మనకు గోర్లు పెరిగినాయి అనుకోండి, కట్ చేయాలి, కట్ చేసుకోవాలి కదా. అసలు ఏలే కట్ చేసుకుంటే అసలు బాధ ఉండదుగా, కానీ కట్ చేయగలమా? ఇవి కట్ చేయకూడదు. బంధాలు కూడా ఇలాంటివే, అర్థమవుతుందా? ఈ గోర్లు కట్ చేసుకుంటూ పోయేదానికి ఏళ్ళు కట్ చేస్తున్నారు మనోళ్ళు, అర్థమవుతుందా? అంటే భార్యకి కొంచెం ఏదైనా ఎక్కువైంది అనుకో, దాన్ని కట్ చేస్తే సరిపోయింది. భర్తకి ఏమైనా కొంచెం ఎక్కువైంది అనుకో, దాన్ని కట్ చేస్తే సరిపోయింది. కానీ మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? అసలు లేకుండా పోయిద్దిగా, ఏది ఈ గోడ లేకుండా పోయిద్ది, కానీ ఇంకేళ్ళనే కట్ చేస్తున్నారండి. కానీ అలా కట్ చేయకూడదు, అర్థమవుతుందా? భార్య భర్తతోనే ఉండాలి, భర్త అప్పుడే వాళ్ళకి విలువ సమాజంలో, లేకపోతే చిన్న చూపు చూస్తారు. అవునా కాదా? అవునా? అయితే ఈ దేవుడు కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే, వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనది, ఇది పవిత్రంగా ఉండాలి, ఇది పవిత్రమైనది. ఇది ఎప్పుడు అపవిత్రమైంది అంటే, అక్కడికి మూడొక వ్యక్తి ప్రవేశించాడంటే అది అపవిత్రమైంది. అర్థమవుతుందా? అది ఏమైంది? అపవిత్రమైంది. కాబట్టి మూడో వ్యక్తికి అవకాశము పొరపాటును కూడా ఇవ్వకూడదు. చెప్తున్నాను కదా, ఏమైనా నీకు ఎక్కువైనా అనిపిస్తే కట్ చేసుకో, తప్పేమి లేదు అంటాం. అర్థమవుతుందా? ఎందుకు కాసేపు కూర్చుంటే మనకు అర్థమైంది. ఇప్పుడు ఓ భార్యకి భర్తకి గొడవ అయిందండి, ఏదో హడావుడిగా మాట్లాడేసుకున్నారు. తర్వాత కాసేపు ప్రశాంతంగా కూర్చొని, నేను రాంగ్ మాట్లాడానా లేక రాంగ్ మాట్లాడాడని ఆలోచిస్తే రాదా? సింపుల్గా అర్థమైంది. అయితే అర్థమైనప్పుడు వెళ్ళి, ఏమండి నాదే తప్పు అయిపోయింది, నేనే రాంగ్గా ఆలోచించాను, నాదే తప్పు అయిపోయింది, నాకు క్షమించండి అంటే అయిపోయింది. కానీ అంటారా? భర్తలు కూడా అలానే ఉన్నారు. అంటే ఇద్దరూ సర్దుకుపోతేనే ఆ కుటుంబం చక్కగా ముందుకెళ్ళేది. అర్థమవుతుందా? అది జరగకపోగా మనం ఏం చేస్తాం తెలుసా? ఈ కుటుంబంలో విషయాలు తీసుకెళ్ళి ఆ పక్కింటేమో చెబుతూ ఉంటారు. ఏమని చెబుతారు అంటే, మా ఆయన అట్ట లేక మావిడ ఇట్ట అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా మంచి సలహాలు ఇస్తారండి. ఎంత మంచి సలహాలు అంటే, అసలు నువ్వు కాబట్టి ఇన్ని రోజులు ఉన్నావు కానీ ఆ అబ్బాయి దగ్గర, నేనైతేనా నిజంగా చెప్తున్నాను, చక్కగా ఉన్న భార్యాభర్తల మధ్యలో చిచ్చులు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, అయ్యా వాళ్ళిద్దరు సమాధానంగా లేరయ్యా, సమాధానం పడదాం రాయ్యా అంటే ఒక్కళ్ళు రారండి. అయ్యో ఏ గొడవకైనా బాగొచ్చు కానీ భార్యాభర్తల మధ్యలో బాగూడదయ్యా అంటారు. చిచ్చులు పెట్టమను. మరి భార్యాభర్తలు ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా వాళ్ళే కలిసిపోతారా అని అనుకోవచ్చుగా, అనుకుంటారట. అంటే విడగొడటానికేమో ముందుకు వస్తారా, కలపడానికి రారు. దీన్ని గుర్తించి ఈ భార్యాభర్తలు కూడా ఏం చేయాలంటే, వాళ్ళకి వీళ్ళకి చెప్పడం మానేయండి. పొరపాటును కూడా కుటుంబ విషయాలు ఎవరికి చెప్పమాకండి. మీరు అలా చెప్పినప్పుడు ఏమైందంటే, వాళ్ళు దాన్ని ఆధారం చేసుకుని, దుష్టుడు దాన్ని ఆధారం చేసుకుని మాట్లాడటం ప్రారంభం చేస్తాడు. ఏమన్నా తెలుసా? ఆ అబ్బాయి దగ్గర నువ్వు కాబట్టి ఉన్నావు కాబట్టి, కానీ నేనైతే ఉండను, అసలు బంగారంలా ఉన్నావు, నువ్వెంట దొరికావు ఈ అబ్బాయికి అంటారు. నిజమండి, అలానే మాట్లాడతారు. అసలుకే ఆ పక్క బజార్లో ఉన్నాడు చూడు, ఏంటి పక్క బజార్లో ఉన్నాడు చూడు, మీకు ఓ సేవకుని గురించి చెప్తాను. రాజ్ ప్రకాష్ పాల్. ఎవరు? తెలుసుగా మీకు? మీకు తెలుసమ్మా? మీకు తెలుసుకమ్మా? మొన్న చిన్న షార్ట్ వీడియో చూశాను నేను. ఆ సంఘ విశ్వాసి ఆ సేవకుని దగ్గరికి
పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వ్యక్తిని కౌగిలించుకొని బోరుని ఏడుస్తున్నాడంట. ఏయ్యా ఏమైందయ్యా అని అడుగుతుంటే ఆ సేవకుడు ఏడు చేస్తూ ఉన్నాడంట. ఇంకేముందన్నా అంతా అయిపోయిందని ఏడుస్తున్నాడంట. ఏమైంది చెప్పయ్యా ముందంటే, ఏం లేదన్నా నా జీవితం అంతా నాశనం అయిపోయిందన్నా, నా బ్రతుకు మీద ఆశ లేదన్నా, చచ్చిపోదాం అనిపిస్తుందన్నా అని పెద్దగా ఏడుస్తున్నాడంట. అయ్యా ఏమైంది చెప్పయ్యా ముందు అంటే, అన్నా నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానన్నా, తెలుసా తానుంటే చాలనుకున్నానన్నా, కానీ నన్ను కాదని మరొకటితో వెళ్ళిపోయిందన్నా, ఏం చేయాలి అర్థం కావట్లేదన్నా అని ఆ సేవకుని కౌగులించుకొని ఏడ్చేస్తూ ఉన్నాడంట. వీళ్ళు ఎక్కడికి పోయేవాళ్ళు, మళ్ళీ ఎక్కడికి పోయేవాళ్ళమ్మా? పోనీ నాలాంటి చిన్న పాస్టరా, ఓ 10 మంది ఉండే సంఘమా? అది కూడా కాదు. మళ్ళీ అంటే ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉంటున్నారు? ఇప్పుడు ఈ సహోదరుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ సేవకుడు ఎలా ఓదార్చాలి? అప్పులైపోయానన్నా తినటానికో లేదనంటే, రాజా నేను ఇప్పిస్తాను సరుకులు తీసుకెళ్దు కానీ అనొచ్చు కదా. ఇప్పుడు ఈ సేవకుడు ఏం చేయాలి అర్థం కాక, సరేనయ్యా ప్రార్థన చేస్తాను, ఆవిడ వస్తే తెచ్చుకోవడానికి నువ్వు సిద్ధమేనా అని అడిగాడన్న. అడగగానే అన్న వస్తే ఖచ్చితంగా తెచ్చుకుంటానన్న అన్నాడు. సరే ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తమైతే ఆమె వచ్చింది అని చెప్పాడంట. సరే అన్న అని వెళ్ళి ఇద్దరు ప్రార్థన చేశారు. ఆ సేవకుడు ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెని తీసుకొచ్చాడు. మరలా నెక్స్ట్ వారం ఆమెను తీసుకుని ప్రార్థనకి వచ్చాడు ఆయన. ప్రార్థనకు రాగానే ఆ సేవకుడు మోకం చూడలేక ఆమె తలదించుకుంటూ ఉందంట. ఏంటిది? తలదించుకుంటూ ఉందంట. తలదించుకుంటూ ఉంటే మరలా ఆ భర్తే ఏం కాదులే, దుష్టుడు మోసగించాడు, నువ్వేం చేసావు, అదేదో పొరపాటు జరిగిందిలే, ఏంటి భర్తే మరలా కవర్ చేస్తున్నాడు. నిజమండి, ఎంత గొప్పోడు అనుకోవాలి ఆ భర్త కూడా. అంటే కొంతమంది ఏమో తెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది ఏమో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ యవ్వనస్తుడి యొక్క రోదన ఆ సేవకుడు ఎలా తీర్చాలి? అర్థమవుతుందా? అంటే సమాజంలో వివాహం అన్నది, భార్య భర్తల బంధం అనేది ఎలా అయిపోయింది అంటే ఇలా అయిపోయింది. ఇలా జరగడానికి కారణాలు ఏంటంటే మనమే అవకాశం ఇస్తాము అని చెప్పాను. అర్థమైంది మీకు? ఎలా అవకాశం ఇస్తామంటే కుటుంబంలో విషయాలు వాళ్ళకి చెప్పడం వలన ఇలాంటి జరుగుతాయి. పొరపాటును కూడా అలాంటివి మీరు చేయమాకండి అని చెప్తున్నాను. ఓకే, మీరు చేస్తున్నారని కాదు నేను చెప్పేది, సమాజం గురించి చెప్తున్నాను. ఇలా ఉంది సమాజం ఈ రోజుల్లో, ఎక్కడికైనా వెళ్ళు. అదేంటో నాకు తెలియదు కానండి, ఒక డాక్టర్